అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలేమో నేతి బూరలు, ప్రాక్టికల్‌గా చూస్తేనేమో మన్ను మశానం ఏముండదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మధ్యకాలంలో మీకు గుర్తుందా? కరెక్ట్‌గా దీపావళికి ముందు రోజు, మొన్న దీపావళి ముందు రోజు శిల్పకళా వేదికల హైటెక్ సిటీలో ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్ ఏందంటే, ఈ భూభారతి ద్వారా మేము కొత్తగా సర్వేయర్లను తీసుకుంటున్నాం. ఆ సర్వేయర్లకు తీసుకున్నారు కదా ఆల్రెడీ. సర్వేయర్లకు నియామక పత్రాలు ఇస్తున్నాం. సర్వేయర్లకు నియామక పత్రాలు ముఖ్యమంత్రి ఇవ్వడమే ఒక ఒక దాన్ని ఏమంటారు, అంతకన్నా వీక్నెస్ ఉండదు. ఇచ్చిండ్రు పాపం. వాళ్ళ పరిస్థితి ఏం తెలుసా? చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉన్నారు. వాళ్ళకి వాళ్ళకి జీతమేం ఉండదు. వాళ్ళు ప్రభుత్వం జీతాలు అయ్యే దానికి ఈయన ఎందుకు సర్టిఫికేట్లు ఇచ్చిండో తెలియదు. పోనీ వాళ్ళకి ఇచ్చే కమిషన్ ఉంటుందంట, అది ఇంకా దారుణంగా ఉంది. పాపం ఈ సర్వేయర్లుగా వచ్చిన వాళ్ళు 5,600 మంది, వాళ్ళంతా బీటెక్ స్టూడెంట్స్. 90% బీటెక్ పాస్ అయిన వాళ్ళు. చాలామంది వేరే వేరే జాబ్స్, ఒక్కో దగ్గర 30,000కు 40,000కు 50,000కు జాబ్స్ చేస్తున్న వాళ్ళు జాబ్ మానేసి, అరే ఇదేదో గవర్నమెంటు, అసలు రేవంత్ రెడ్డి మామూలుగా చెప్తలేడు, బీభత్సంగా ఉంటుంది ఈ ఈ ప్రభుత్వ ఉద్యోగం అని ఆ జాబ్లను మానేసి వచ్చారు. ఇప్పటికొకరికి రూపాయి రాలే. అసలు వాళ్ళకి ఏం పని చెప్పిండ్రు, వాళ్ళు ఏం పని చేస్తున్నారో చూస్తే చాలా పరిశాన్ అవుతారు. వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఎవ్వడు చేయడు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా వీళ్ళు చేసే పని చేయరు. వీళ్ళకి వచ్చే ఇన్కమ్కి ఎవరు పని చేయరు. వాళ్ళు ఆ సర్వేర్గా పనిచేయడం కన్నా వచ్చి ర్యాపిడో, హైదరాబాద్లో ర్యాపిడో కొట్టుకుంటే మస్తు పైసలు వస్తాయి. అట్లా ఉన్నది వాళ్ళ పొజిషన్. చెప్తే నేను మీకు, నాకు చాలామంది ఫోన్ చేసింది దానిపైన, అన్న ఒక్కసారన్నా కనీసం గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేయండి అని. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా వెనుక ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది, చాలా గ్రేట్గా కనిపిస్తుంది కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నవ్వుతున్నాడు. ఈయన ఏదో రేపటి నుంచి జీతం ఇస్తామన్నాడు. దీనిలో ఈ పత్రంలో కూడా ఏం లేదంట. వాళ్ళను ఇక్కడ ఉంది కదా, అభ్యర్థులకు లైసెన్స్ పంపిణీ కార్యక్రమం. ఏం అభ్యర్థులు? లైసెన్స్ సర్వేయర్ల కథ. వాళ్ళకు శిక్షణ తరగతులు 4 నెలలు 5 నెలలు వితౌట్ జీతం, వితౌట్ ఫుడ్. వాళ్ళకు డబ్బులు, గవర్నమెంట్ డబ్బు బువ్వ పెట్టలేదు. వాళ్ళకు ట్రైనింగ్కి వచ్చారు కదా అని స్టైఫండ్ ఇవ్వలేదు. వాళ్ళకు కలెక్టర్ ఆఫీస్లో 2 నెలలు, హైదరాబాద్లో 2 నెలలు, ఎక్కడెక్కడనో 4-5 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళకు. అంటే జీతం లేదు, ఏం లేదు, పని చేసినారు. చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన నియామక పత్రంలో కూడా మేము ఇస్తాం పైసలు, ఇన్ని పైసలు, అన్ని పైసలు ఏమీ లేదు. తర్వాత వర్క్ స్టార్ట్ అయింది. వీళ్ళందరికీ ఎంఆర్ఓ ఆఫీసులకు అలాట్ చేసి పడేసిండ్రు, మండలాలకు అలాట్ చేసిండ్రు. చేసి ఏం చేయాలి అంటే, వీళ్ళకు జనాలకి సంబంధం లేదు, వీళ్ళు జనాలకు ఏం సంబంధం లేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కొన్ని నాకు గుర్తున్నాయి. మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు, లంచాలు తీసుకోవద్దు. ఓకే, పాపం వాళ్ళందరూ ఇక ఇవన్నీని రేవంత్ రెడ్డి ఇన్ని మాటలు చెప్తున్నాడు కదా, ఇంకా మాకు జీతాలు వస్తాయి, మంచి కమిషన్లు వస్తాయి, ఇక మేమెందుకు తీసుకుంటాం లంచాలు అనుకున్నారు. తీరా చూస్తే అసలు వాళ్ళకు పనేమో చాలా పనిది. చెప్తే వాళ్ళకి ఏం పని అప్పగించారు. వాళ్ళు ఏం చేయాలంట అంటే, ఊరు తిరగాలంట, ప్రతి ఊరు తిరగాలంట, సొంత డబ్బులు పెట్టుకొని తిరగాలి, సొంత తిండి పెట్టుకొని తినాలి. గవర్నమెంట్ ఏం చేయదు, అలవెన్స్ కూడా ఉండదు. తిరిగి ఒక్కొక్క సర్వేయర్కు 1000 ఎకరాలు ఇచ్చారంట సర్వే చేయమని. 1000 ఎకరాలు అంటే పోయి ఉత్త చూసుకుంటూ పోవడం కాదు, సర్వే నెంబరు అవన్నీ కొలవాలి, టీ పనులు ఏమేమి ఉంటాయి కదా అవన్నీ చూసుకోవాలి, రాడార్స్ పెట్టాలి, అన్నీ చేయాలి. వాళ్ళ కష్టం ఉన్నారు, ఎవరు ఉండరు. గ్రామ పంచాయతీ జీపీ1 అని కొత్తగా పెట్టుకున్నారు కదా, జీపీ1 అయినా ఏమంటారు వాళ్ళను, గ్రామ పంచాయతీ ఆఫీసర్స్, వీఆర్ఓ ఏరియాలు. వాళ్ళు పోయి ఒడ్డు మీద నిలబడతారంట. ఇట్లా నిలబడితే వీళ్ళు కరేట్లకు దిగి, ఆ పొలాలకు దిగి పోయి చేయాలంట, పోయి సర్వే చేయాలంట. అట్లా 1000 ఎకరాలు చేయాలంట ఒక్కొక్క మనిషి. ఆ 1000 ఎకరాలు 4 నెలల్లో వేయాలని చెప్పారంట. చెప్తే వాళ్ళకి వచ్చేది ఎంత తెలుసా? 20,000 రూపాయలంట. ఆ 1000 ఎకరాలు చేయనికే వాళ్ళకి ఇచ్చిన 1000 ఎకరాలు సర్వే చేయనికే వాళ్ళకు 4 months టైం పెట్టిందంట. 4 months కూడా సరిపోదంట, అది 6 months పడుతుందంట వాళ్ళకు. అంటే 20,000 రూపాయలు ఫర్ 6 months అనమాట వాళ్ళ ఇన్కమ్. మళ్ళీ దానిలోనే తిండి తినాలి, దానిలోనే పెట్రోల్ పోసుకోవాలి, తిరగాలి. అర్థమైంది కదా. అంటే నెలకి ఎంత పడుతున్నట్టు వాళ్ళకు? గవర్నమెంట్ లెక్క 4 నెలలు వాళ్ళు ఒక 1000 ఎకరాలు సర్వే చేయనికి. కానీ వాళ్ళకి 6 నెలలు పడుతుందంట, రోజు పొద్దుగాల పోయి రాత్రి దాగి చేస్తే. అంటే 6 monthsకు వీళ్ళు ఇచ్చే డబ్బులు ఎంత? 20,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేది. 6 monthsకు 20,000 రూపీస్. అంటే నెలకి ఎంత పడుతుంది? నెలకు 3,000 చిల్లర పడుతుంది. దానినే వాళ్ళు బండి మీద తిరగాలి, దానిలోనే వాళ్ళు పెట్రోల్ పోసుకోవాలి,
ఇంకా పొద్దుగాలేస్తే రాత్రి వరకు అదే పని మీద ఉండాలి. వాళ్ళు పాపం పెద్ద పెద్ద జాబులు చేసుకునే వాళ్ళంట చాలామంది. మంచి మంచి జాబులు వదిలేసి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఇక ఇదేదో చెప్తున్నాడు కదా, మంచి సర్వేర్ గిర్వేర్ అంటున్నాడు కదా అని చెప్పేసి పోయినట. తీరా చూస్తే లాస్ట్కు అది పరిస్థితి. వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీసర్ కలవలేదంట, ఎంఆర్ఓ రానియారంట, కలెక్టర్ రానియారంట, ఎవరు రానియారంట. వీళ్ళు చెప్పిండ్రు, సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు, జారుకున్నారు. ఒకవేళ 2 రోజులో 3 రోజులో చేయలేదనుకో సర్వే, మేము పీకేస్తామని చెప్తారంట వాళ్ళని. అంటే వీళ్ళని బక్రాలను చేసిండ్రు. చదువుకున్న పిల్లలను, తెలంగాణ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇట్లాంటి పనికిరాని వ్యవహారాలు ఇచ్చిండ్రు. వాళ్ళకు ఒక జీతం ఉండదు, ఏముండదు. వాళ్ళు కనీసం మినిమం శాలరీ అన్న ఉంటే మేము తిరగనీకి వస్తుంది అనేది వాళ్ళ బాధ. ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు గవర్నమెంట్ సర్వే ఏమో మస్తు డిమాండ్. మన సర్వేకి పెడితే ఆయన రానికి సంవత్సరం పడుతుంది. దానికి మళ్ళీ ఆమ్యాలు ఇంకా చాలా ఉంటాయి. టేబుల్ కింద గీయాలి, తప్పులు రాస్తారు, చాలా ఉంటాయి. వీళ్ళకేమో మీరు తప్పులు చేయకండి, మీకు గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురాకండి వీళ్ళకి చెప్పిండ్రు. వీళ్ళకి ఇచ్చేదేమో నెలకు యావరేజ్గా 3,000 నుంచి 5,000 రూపాయలు వస్తాయి వీళ్ళకు. దానిలోనే తినాలి, దానిలోనే అన్నీ. వాళ్ళ సంసారం ఏంది, వాళ్ళ అమ్మనాయన ఏంది, వాళ్ళ పిల్లలు ఏంది. సర్వేల పరిస్థితి రేవంత్ రెడ్డి మాట నమ్ముకొని జాబులు వదిలేసుకొని వచ్చినందుకు చాలా దుర్భరమైన పరిస్థితి ఉందంట. వాళ్ళ దుర్భరమైన పరిస్థితి. వాళ్ళు ఉన్న జాబ్ వదిలేసిపోయారు. ముందలుకోవాలన్నా ఎన్నుకోవాలన్నా అర్థమైతే లేదు. దీనికి మళ్ళీ మేము అన్ని ఉద్యోగాలు ఇచ్చినాం చూసినరా. పాపం బీటెక్ చదువుకున్న పిల్లల భవిష్యత్తు. వాళ్ళకు ఎన్ని సంవత్సరాలు ఈ జాబ్ ఉంటుందో కూడా తెలియదు. ఓ 10 సంవత్సరాల తర్వాత ఎలగొట్టారు అనుకో గవర్నమెంట్ కనుక. ఎలగొడితే అప్పటికి ఇప్పుడంతా ఇక్కడ చూస్తున్న పిల్లలు ఎంత ఉన్నారు, 30 ఏళ్ళు అటో ఇటో ఉన్నారు. ఓ 40 ఏళ్ళకు పోయిన తర్వాత అప్పటికే ఈ 10 సంవత్సరాలు ఈ పొలాల పొడి తిరిగి టంగ్ అయిపోతారు, మోకాళ్ళు అరిగిపోతాయి సగం. ఇంకా తర్వాత దేనికి పనికిరాకుండా తయారవుతారు. అట్లాంటి మోసం ఇది, గవర్నమెంట్ మోసం. మరి వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళని నువ్వు ఎంత ఇస్తావు, ఏమి ఇస్తావు లెక్క ఉండాలి కదా. ఆ లెక్క లేకుండా పాపం వాళ్ళేమో గవర్నమెంటే ఇస్తుంది కదా జాబు, గవర్నమెంటే ఇస్తుంది కదా లైసెన్స్ అని చెప్పేసి వచ్చేసిండ్రు. వాళ్ళు మళ్ళీ జనాలతో చేసేది లేదు. సర్వేలకు లైసెన్సులు ఇచ్చిండ్రు కదా, నేను ఎవరో నా దగ్గరకు వస్తే నేను ప్రైవేట్ భూమి సర్వే చేస్తా అంటే నడవదు. అధ్యయనికే లేదు. కేవలం ఇది మాత్రమే చేయాలి, గవర్నమెంట్ చెప్పిన పని చేయాలి. చెప్తేనేమో వచ్చేది నెలకు 3,000 నుంచి 5,000 రూపాయలు వస్తాయి. వాళ్ళ సొంత మండలం కూడా వెళ్ళారు డ్యూటీ, వేరే మండలాలు ఎక్కడో వేసారట, ఎక్కడో పోవాలంట వాళ్ళు. చాలా దుర్భరమైన సిచ్యువేషన్ ఉన్నది. గవర్నమెంట్కి షేర్ చేయండి కనీసం. వాళ్ళు ఉంచండి, పీకేయండి, కానీ అనవసరంగా వాళ్ళతో ఆడుకోవద్దు గేమ్. వాళ్ళతో గేమ్ ఆడుతుంది ప్రభుత్వం. వీళ్ళ అవసరం కోసమా, లేకపోతే మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకోవడానికా? ఈ భూభారతి అది ఏం పని చేస్తుందో ఇప్పటిదాకా ఎవరికి అర్థం కాలే. కానీ అనవసరంగా వీళ్ళని బలి చేస్తున్నారు దానిలో అనేది వాళ్ళు చెప్తున్న మాట. కాబట్టి ఇది ప్రభుత్వానికి షేర్ కావాలి. ఈ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.